స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసేటువంటి చేష్టలు, అరాచకాలు, దుర్మార్గాలు ఇవన్నీ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే అసలు ఇది ప్రజాపాలన లేకుంటే దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన అనేది మాకు అర్థం కావటం లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మీ ఆటలకు సాగవు. ఇంకనైనా మీరు చేసేటువంటి ఆటల్ని స్వస్తి పలకండి. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార మతంతో అధికారులను, పోలీసు అధికారులు అయితే కానివ్వండి, మిగతా ఏ అధికారులు అయితే కానివ్వండి, వీళ్ళందరినీ పెట్టుకొని మీరు సాగించేటువంటి అరాచక దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రమోహన్ రెడ్డి గారు, మీరు ఈరోజు చేసేటువంటి దుర్మార్గపు పాలన, దుశ్శాసన పాలన, ప్రజల్ని వదిలేశారు. మీ వ్యాపారాలు మీరు చేసుకుంటా ఉన్నారు. మట్టిని దోచుకుంటున్నారు, ఇసుకను దోచుకుంటున్నారు, పంచభూతాలని అన్నింటిని కూడా దోచుకుంటా ఉన్నారు. మీరు అదే మార్గంలో వెళ్తూ ఉన్నారు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటువంటి దుర్మార్గాలకు, అరాచకాలకు మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ధీటైన సమాధానం చెప్తాడు. ప్రజల కోసం పనిచేస్తాడు. ఆ ప్రజల కోసం పనిచేసే క్రమంలో మా అన్న కాకాని గోవర్ధన్ అన్న ప్రెస్ ముందర చెప్తా ఉన్నాం. ఏదో మీరు అధికారులను అడ్డు పెట్టుకొని, అధికారులు మీకు కొమ్ము కాస్తూ పచ్చ చొక్కాలు వేసుకొని చేసేటువంటి పద్ధతుల్లో అధికారులందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? ఈరోజు మీరు అధికారులని ప్రజల మీదకి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదకి, కార్యకర్తల మీదకి ఉసుగొలిపి అక్రమ కేసులు అయితే కానివ్వండి, మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తున్నారు. పైచికానందం పొందుతూ ఉన్నారు. మీరు ప్రజలు వేసే ఎంగిలి మెతుకులు తింటూ ఆ ఎంగిలి మెతుకుల్ని మీ బచ్చాలకు వేస్తూ మీ బచ్చాలు పైచికానందం పొందుతూ ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే మీరు పైచికానందం పొందుతూ ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఈ సంతోషం ఎన్నో రోజులు ఉండదు. మీ ఉడత పెడతలు మీకు ఎవరు ఇక్కడ భయపడరు. మీరు అనుకుంటున్నారేమో కేసులు పెడుతున్నాం అని చెప్పేసి. మీ కేసులకి ఇక్కడ దడిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు లేరు. ఇక్కడ ఉండేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఇక్కడ నాయకుడు ఉండేది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన సైన్యం ఉంది ఇక్కడ. ఎవరం కూడా భయపడం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పొదలకూరులో 4 బచ్చాలను పెట్టుకొని ఆ బచ్చాల చేత మా నాయకుడిని విమర్శిస్తే మేమందరం కూడా భయపడతాం అనుకుంటున్నారా? రేపటి పరిస్థితి ఏంది మీది? మీకే దిక్కు లేదు. మీ నాయకుడు మీకే దిక్కు లేదు. మీ కిందలకి ఏం దిక్కు ఉంటుంది? గ్రామస్థాయి నాయకుల పరిస్థితి ఏంటి రేపు? ఇటువంటి అరాజకాలు చేస్తూ ఉంటే మీరు ప్రజల్లో మీరు మనగలరా? ఇమడగలరా? అసలు మీరు రాజకీయం చేయగలరా? మీకు అధికారం ఇచ్చింది దేనికి? మీకు ప్రజల కోసం, ప్రజలు పడేటువంటి ఇబ్బందుల్ని సరిచేయడానికి మీకు అధికారం ఇచ్చారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మా అన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 2021 గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి పాలక వర్గం ఏ రోజు కూడా చిన్న అవినీతి కూడా చేయలే. 2021లో మా గ్రామ పంచాయతీ పాలక వర్గం వెలిసిన తర్వాత పొదలకూరులో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొదలకూరు పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా చేశాం. రోడ్లు వేయించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కాలువలు వేయించారు. మంచినీటి వసతి అని, మంచినీటి త్రాగునీటికి గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ పొదలకూరు ప్రజలకి అటువంటి ఇబ్బందులన్నిటి కూడా అధిగమించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రోజు కానీ నీళ్లు తాగుతున్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి. అటువంటి పొదలకూరు పట్టణంలో ఆయన్ని మసకబారు చేయడానికి, ఆయన పేరుని చెడగొట్టడానికి ఒక కొత్త అవతారం ఇస్తారు మళ్ళా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. అదేంటంటే ఆయన పొదలకూరు పట్టణంలో ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడతాడు ఆయన గోవర్ధన్ అన్న. ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా పేరుతో పిలిచి పనిచేసి పెడతా ఉంటాడు. అంటే ఆయనకున్న మంచి పేరుని చెడగొట్టాలని చెప్పేసి రోజుకొక పూటకొక ఏదో ఒక
ప్రెస్ మీట్లు పెట్టడం, ఇష్ట ప్రకారం ఆయన దూషించడం. ఇటీవల చూసాం పొదలకూరు పట్టణ ప్రజలు ఇది బాగా గమనించాలి. సత్యనారాయణ లేఅవుట్ 20 సంవత్సరాలు పైగా ముందు వేసినటువంటి లేఅవుట్లో 284 అంకణాలకు సంబంధించి ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఆ రోజు లేఅవుట్లో పబ్లిక్ పర్పస్ మీద ఆ స్థలాన్ని వదిలిపెట్టారు. ఏదో గుడికో బడికో లేదా ఒక పార్కో లేదా ఇతర అవసరాల కోసం ప్రజల కోసం వదిలిపెట్టారు. వదిలిపెట్టిన క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆయన